V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్లైన్స్. విశాఖలో తెలుగు శక్తి ఒక ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్లో తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని డిమాండ్. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలాగా తెలుగువారిని తీర్చిదిద్దారని తెలియజేశారు తెలుగు శక్తి బివి రామ్ అధ్యక్షుడు. చేయని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాను. ఈరోజు అన్ని జిల్లాల్లోని మహానాడులో తీర్మానం చేసి పంపారు. కానీ ఏ ఒక్క జిల్లాలో కూడా ఎన్టీఆర్ గురించి ప్రభుత్వం చేయాలని చెప్పి ఏ జిల్లా కూడా తీర్మానం చేయలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టింది సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు అని చెప్పిన పార్టీ. నాడు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు రికార్డు తీసుకొచ్చిన ఘనత అది ఎన్టీఆర్ దక్కింది. ఈరోజు భారతరత్న కంట నేను ఎందుకు డిమాండ్ చేస్తానంటే, భారతరత్న ఇస్తే నేను తప్పు అట్లేదు, రావాలి. కానీ ఇది ప్రభుత్వం చేస్తే ప్రభుత్వాలు మారినా తరాలు మారినా ఎన్టీఆర్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. ఇది తెలుగు శక్తి ప్రపోజల్ చేస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రపోజల్ రేపు సోమవారం సాయంకాలం లోపల జీవో పాస్ చేయని చెప్పి చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ని ఒక పార్టీగా చూడరు, ప్రజలు భగవంతుగా చూస్తారు. నిజంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే సంస్కరణలు వచ్చినాయి, తెలుగు జాతి గౌరవం పెరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచం వెళ్ళిందంటే అది మూలం ఎన్టీఆర్, చంద్రబాబు కాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత దాన్ని దిశ డెవలప్ చేసి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటే కోరుతాను చంద్రబాబు నాయుడు గారిని, రేపు మహానాడు ముందే 26 తారీఖు సాయంకాలం లోపల ఇది జీవో రావాలి, రాష్ట్ర చెయ్యాలనేది ఇది నా ఆకాంక్ష కాదు, తెలుగు ప్రజల ఆకాంక్ష, 5 కోట్ల మంది ఆకాంక్ష. ఇవాళ జనాల స్వార్థంతో పదవుల కోసం వ్యామోహం పడతారు. కానీ రాము ఏనాడు ఆశించలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ పార్టీ ఫౌండర్ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే రామ్ కృషి చేస్తాడు కూడా తప్ప పదవులను ఎప్పుడు ఆశించను. రాష్ట్రంలో కూడా మన కూడా మేధావులు లేరు, యువశక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా మన డైనమిక్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి లేదు. అంత డిఫరెంట్గా నిన్నే మనం చూసాం, మన రాష్ట్రం నుంచి పవర్ అన్ని రాష్ట్ర సప్లై చేయబోతున్నారు. నిన్నే చంద్రబాబు మాట్లాడారు. సో డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్ దశ మార్చాలని, ప్రపంచంలోనే తెలుగు వారికి గర్వంగా గుర్తుండేలా చేయాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం చేయాలని చెప్పి 28 అన్ని ప్రభుత్వ కార్యాలయంలోనే ఆయన నివాళులు అర్పించారు. ఇట్స్ నాట్ ఏ రిక్వెస్ట్, ఇట్ ఈస్ అండ్ గాడ్స్ ఆర్డర్. మనం చేస్తాం దాన్ని డిఫరెంట్. చంద్రబాబు నాయుడు గారు మంచి చేద్దాం, ప్రజల అభిలాష నిరోధం మనం చేస్తాం. నెంబర్ 2, రేపు 28 బొబ్బిలిపల్లి ఆడియో రిలీజ్ చేయబోతున్నాం. డిఫరెంట్గా ఇంకా రామ్ ఒక కొత్త బీవీరామ్ చూడబోతున్నారు. ఆ బీవీరామ్ మే 12వ తారీఖుని 100 మంది దాడితో నన్ను హత్యకు గురి చేశారు. అయినా సరే ఈ బీవీరామ్ భయపడు. డిఫరెంట్గా న్యాయపోవడం చేస్తాం, న్యాయం గెలుస్తుంది తప్ప అన్యాయం వాళ్ళు ఎందుకు ఉండరు. డిఫరెంట్గా ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఆ బీవీరామ్ మీ అభిమానిగా, తెలుగుదేశం పార్టీ అభిమానిగా నా కోరిక ఇదే. నేను ఎప్పుడు పదవి అడగలేదు, ఏ ప్రాజెక్ట్ అడగలేదు. నేను అడిగి ఒకటే కోరిక, ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం చేసి తెలుగు జాతి ప్రదర్శనని పెంచమని చెప్పి మరోసారి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్.